ప్రొఫెసర్ ఎస్ విజయభాస్కర్ రావు గారు, ప్రిన్సిపాల్స్ మా విజయ మేడం గారు అండ్ వీరారెడ్డి సార్ అండ్ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ మై డియర్ ఫ్యాకల్టీ అకాడమిక్ పర్సన్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ ఎవ్రీబడి. సో ఈ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే రోజు క్లాస్లో చక్కగా మాట్లాడతాము. కొన్ని సందర్భాల్లో మళ్ళీ తడబాటు అనేది ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఉద్వేగం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఏ అంశాలని ఇలాంటి వేదిక నుంచి షేర్ చేసుకుంటే మన గురువులకి మనం ఒక మంచి అంటే మన గురువులు మన జీవితంలో ఒక మంచి జరగాలని కోరుకొని మంచి మంచి అనుభూతులు మనకు ఎన్నో ఇచ్చుంటారు. అలాంటి గురువుల్ని ఈ వేదిక మీద కలుసుకోవడం ఒక మంచిది అని నా ఉద్దేశం. సార్ చాలా చక్కగా చెప్పారు. అంటే ఇక్కడ ఏదో ఒక లెక్చర్ ఇవ్వడము వినడము అనేది కాదు, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఉపాధ్యాయులు వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు షేర్ చేసుకుంటేనే బాగుంటుందని నాకు కూడా అనిపించింది. సో ప్రతి కుటుంబంలో సెకండ్ చైల్డ్ అనగానే కొంచెం వైజ్గా ఉంటారు. ఫస్ట్ చైల్డ్ కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే చూసి నేర్చేసుకుంటారు సెకండ్ చైల్డ్. సో అలాగే మాకు కాన్సెప్ట్ సార్ అని చాలా బాగా ఉండేవారు అన్నమాట. సారు అక్షరాలు రాయిపిస్తే మనం అనగానే అనే లోపలే మనకు పక్కన వాళ్ళకు ఒక పెద్ద తప్పు ఏదైనా చెప్పుంటే పడిపోయి ఉంటుంది దెబ్బ. సో అలాంటివి చూసుకొని అలాంటి తప్పులు మనం చేయకూడదని ముందే అలర్ట్ అయిపోవడము చేయడము అంటే లెర్నింగ్ ఫేజ్ వెరీ బిగినింగ్ స్టేజ్లో అలా జరిగింది. ఆ తర్వాత నా లైఫ్లో నన్ను చాలా ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళు ఇంకొకరు ఎవరంటే నిర్మలా కృష్ణ మేడం, శ్రీ పద్మావతి ఉమెన్స్ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. సో ఎందుకు అంటే ఒక జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి నిత్య విద్యార్థి. అది టీచర్ అయినా సరే ఎవరైనా సరే మంచి లెర్నర్ మంచి టీచర్ కాలేరు. అంటే కాకపోతే మంచి లెర్నర్ కాకపోతే మంచి టీచర్ కాలేరు. సో ప్రతి ఒక్క అనుభవం నుంచి అది ప్రకృతి నుంచి అయినా సరే లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసైనా సరే మనం చాలా అంశాలు నేర్చుకోవాలి. సో మేడం గారు నాకు నేర్పినటువంటి 2 లక్షణాలు, ఒకటి సమయపాలన, రెండవది సిన్సియారిటీ. సో టీమ్ సెలక్షన్స్ జరుగుతూ ఉంది. నాకంటే మెరిటోరియస్ ప్లేయర్ని పక్కన పెట్టి నన్ను సెలెక్ట్ చేశారు. ఎందుకు? సో నేను మా విలేజ్ నుంచి దాదాపు 20 కిలోమీటర్స్ దూరంలో ట్రైన్లో ట్రావెల్ చేసి గ్రౌండ్లో 7 ఉండాలంటే 7 ఉండేదాన్ని, 9 ఉండాలంటే 9, సాయంత్రం 7 వరకు ఉండాలంటే ఉండేదాన్ని విత్ యూనిఫామ్. అంటే అప్పుడు అమ్మాయిలకి పొట్టి స్కర్ట్స్ వేసుకొని గ్రౌండ్లో ఉండాలంటే కొంచెం నామోషి ఉండేది, అవాయిడ్ చేస్తూ ఉండేవారు. అలా కాదు, మనం ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటే అది అలాగే ఉండాలి ఉండేదాన్ని. మేడం అప్పుడు చెప్పారు సెలెక్టర్స్కి, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వాళ్ళతో అందరితో కూడా అప్పుడు మేడం గారు వాదులు ఆడుతున్నారు. ఒకటే మాట చెప్పారు, ఎస్ ఆమె మెరిటోరియస్సే, ఈమె మెరిట్ కాకపోయినా సిన్సియర్గా చెప్పిన టైంకి గ్రౌండ్లో ఉంటారు, అలాగే సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తారు. అంటే వెన్ షీ ఈజ్ అవైలబుల్ నేను ఆమెని ట్రైనప్ చేసుకుంటాను, నా టీంని తీసుకుంటాను. అలాగే మేము బెంగళూరుకి వెళ్ళి మంచి ర్యాంక్లో వెనక్కి రావడం జరిగింది ఐయూటీ పార్టిసిపేషన్లో. అంటే ఆ రోజు నాకు ఆ ముద్ర ఎందుకు పడిందంటే ఎంత టైం అనేది ఉండాలి, మన ఎఫర్ట్స్ 100%. అంటే ప్రతి ఒక్కరూ మెరిటోరియస్గా ఉంటాము అనేది కాదు, మనకు తగినంత మనకు